ఓం నమో భగవతే వాసుదేవాయ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వెరవకు మనసా విష్ణుని అభయము నెరవుగనే దుటనే నిలిచినది. వెరవకు మనసా విష్ణుని అభయము నెరవుగనే దుటనే నిలిచినది. వెరవకు మనసా శ్రీపతి కరుణే జీవరాశులకు దాపును దండై తగిలినది. శ్రీపతి కరుణే జీవరాశులకు దాపును దండై తగిలినది. పై పై దేవుని సంకల్పమే, పై పై దేవుని సంకల్పమే చేపట్టి రక్షింప చెలగేది. వెరవకు మనసా విష్ణుని అభయము నెరవుగనే దుటనే నిలిచినది. వెరవకు మనసా మనసా మనసా. ఆత్మబంధువులారా, భగవద్భక్తులారా, వెరవకు మనసా విష్ణుని అభయము నెరవుగా ఎదుటనే నిలిచినది. అంటే ఆ స్వామి మన పక్కనే ఉన్నారు, ఆయన అభయం మనకెప్పుడూ ఉంది. యద్భావం తద్భవతి. నీవే దిక్కు, నీవే దప్ప ఇతః పరం వెరుంగన్ అని ఆ గజేంద్రుడు మొరపెట్టుకున్నట్టుగా ఆ స్వామి అభయం ఎప్పుడు కూడా నీ పక్కనే ఉంటుంది అని అన్నమయ్య చెప్పాడు. శ్రీపతి కరుణే జీవరాశులకు దాపును దండై తగిలినది. అంతే కదా, ఆ స్వామి దయామయుడు. ఆయన దయ ఉంటేనే ఈ సకల జీవరాశులు కూడా చక్కగా సుఖంగా తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అందరూ కూడా ఈ 84 కోట్ల జీవరాశులందరూ కూడా పై పై దేవుని సంకల్పమే చేపట్టి రక్షింప చెలగేది. మొట్టమొదట మన యద్భావం తద్భవతి, ఆ తర్వాత ఆ భగవంతుడి సంకల్పం. ఆయన ఏమనుకుంటే అదే జరుగుతుంది, మన చేతిలో ఏదీ లేదు. ఇంత చక్కటి కీర్తనతో మనము శ్రద్ధాత్రయ విభాగ యోగంలోకి ఈరోజు అడుగు పెడుతూ ఉన్నాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగః. శ్రీ భగవాన్ వాచ ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. మనం చెప్పుకున్నాం కదా, అన్నిటికంటే సాత్విక గుణం వల్లనే, ఆ సాత్వికమైన శ్రద్ధ వల్లనే అన్ని పనులు కూడా నెరవేరుతాయి. దానికి కావలసినది ఏమిటి అంటే భగవంతుడు చెప్తూ ఉన్నాడు, మొట్టమొదట
సాత్వికమైన ఆహారము తీసుకోవాలి. సాత్వికమైన ఆహారము మన జీవితం మీద, మన గుణాల మీద, అన్నిటి మీద ఏ విధంగా పనిచేస్తుందో ఆ స్వామి చెబుతూ ఉన్నాడు. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః. ఆహారాలన్నీ ఒకటే అయినప్పటికీ అర్జున 3 విధాలుగా ఉన్నాయి. అవి ఏ విధంగానో చెబుతాను విను. అంటే భవతి త్రివిధో భవతి ప్రియః అంటే తినేవాడి రుచిని బట్టి ఆహారము ఉంటుంది. కొంతమంది ఎక్కువ కారంగా తినడానికి ఇష్టపడతారు, మరికొందరు ఎక్కువ తీపి తినడానికి ఇష్టపడతారు, కొంతమంది పులుపు తినడానికి ఇష్టపడతారు. వారి రుచిని బట్టి ఆహారం యొక్క గుణం కూడా మారుతూ ఉంటుంది అని ఆ స్వామి చెప్తూ ఉన్నాడు. యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. మన భుజించేటువంటి ఆహారము మన రుచిని బట్టి మనము తయారు చేసుకుంటాము. ఆ విధంగా భుజించేవాడు గుణాలకు దాసుడుగా ఉంటాడు. అంతే కదా, సత్వగుణానికి దాసుడైనట్లయితే సాత్వికాహారాన్నే భుజిస్తాడు. అలా కాకుండా రజోగుణంతో కూడిన వాడై ఉంటే ఆ రజోగుణంలో ఆహారము వేరే విధంగా ఉంటుంది. అలాగే తమో గుణముతో ఎప్పుడు టెన్షన్స్తో కొంతమంది ఎప్పుడు బాధపడుతూ ఉంటారు, ఎదుటివారి సంతోషాన్ని సహించలేరు, ఎప్పుడు కూడా దుఃఖంతో ఉంటారు, అసూయ, ద్వేషము ఇవన్నీ ఉన్నటువంటి వారు తమో గుణముతో అని చెప్పుకున్నాం కదా. ఆ తమో గుణంతో ఉన్నటువంటి వారు ఆ తమో గుణంతో ఉన్నటువంటి ఆహారాన్ని సేవిస్తారు అని చెప్తూ ఉన్నాడు. యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. అంటే కర్త భోక్త అయినటువంటి ఈ జీవుడు ఎలా ఉంటాడు అంటే ఈ త్రిగుణాల వల్లనే స్వాభావికముగా ఈ మారుతూ త్రివిధాలుగా ఆహారం కూడా మార్చుకుంటూ ఉంటాడు అని చెప్తూ యజ్ఞస్తప తథా దానం అంటే యజ్ఞము, తపస్సు, అలాగే ఇక దానం, ఈ 3 ఏ విధంగా అయితే వీటి వల్ల ఏ విధంగా యజ్ఞము, తపస్సు, దానము 3 విధాలుగా ఉంటాయో అదేవిధంగా ఈ ఆహారం యొక్క లక్షణాలు కూడా 3 విధాలుగా ఉంటాయి. యజ్ఞము, తపస్సు, దానం ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి లక్షణము ఉంటుంది. అదేవిధంగా ఆయుస్తత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్య ఆహారా సాత్విక ప్రియాః. అంటే మొట్టమొదట సాత్విక ఆహారాన్ని ఎలాంటి వాళ్ళు భుజిస్తారు, వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని ఆ స్వామి చెబుతూ ఉన్నాడు. దైవయోగం చేత భుజించువాని ప్రవృత్తి ఎలా ఉంటుంది అంటే సత్వగుణం వైపు ఉంటుంది. ఆయుస్తత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః. నిజంగా సాత్విక ఆహారాన్ని భుజించేటువంటి వారికి ఈ ఆయుష్, బలము, అలాగే సత్వము, సుఖము, ప్రీతి ఇవన్నీ కూడా సమకూడుతాయి. వారికి ఎలాంటివి ఇష్టము ఉంటుంది అంటే మధుర పదార్థాలు ఎక్కువగా ఇష్టపడతారట, తీయటి పదార్థాలు ఎక్కువగా సేవించడానికి ఇష్టపడతారు. అదేవిధంగా రసవంతమైనటువంటి పదార్థాలు అంటే రసంతో కూడుకున్నటువంటి, ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనము మామిడి పళ్ళు తీసుకుంటాం, అదేవిధంగా ఆరెంజెస్, నారింజ పళ్ళు, అలాగే ద్రాక్ష, స్వీట్ ఏదైనా సరే తీయని దానిలో రసంతో కూడుకున్నటువంటి ఆ మధుర పదార్థాలను సేవించడానికి ఇష్టపడతారట. అంటే ఆ రసము వల్ల మనలో ఉన్నటువంటి అన్నీ కూడా అంటే తొలగిపోయి హాయిగా ప్రశాంతంగా ఉంటారు, జీర్ణము
త్వరగా అవుతుంది రసంతో కూడినటువంటి పదార్థాలు సేవిస్తే. కాబట్టి ఇక్కడ రస్యా స్నిగ్ధా స్థిరా హృద్య ఆహారా సాత్విక ప్రియాః. రసముతో నిండి ఉన్నట్టిది, తాకుటకు మృదువుగా ఉన్నట్టిది. అంటే మనం ఆహారం తిన్నప్పుడు కూడా ఆహారం మెత్తగా పక్వమైనది తినాలి, అప్పుడే త్వరగా జీర్ణము అవుతుంది. త్వరగా జీర్ణం కాకపోతే ఏమవుతుందంటే ఆ పొట్ట భరించలేదు, దాని వలన విసుగు, కోపము, ఆందోళన, ఆలోచన, తలనొప్పి ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది, రజోగుణము తమోగుణం కూడా వృద్ధి పొందుతాయి. కానీ సాత్విక ఆహారాన్ని సమయానికి సేవించినట్లయితే మంచి ఆలోచనలు వస్తాయి, ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అందుకనే మనము ఆ స్వామిని తలుచుకుంటాం ఆహారాన్ని సేవించేటప్పుడు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఆయనే అగ్నిగా మారి ఆయనే మనకు తేజస్సునిచ్చి ఆ హవిస్సులాగా మనం తిన్న ఆహారాన్ని ఆయన తీసుకుని మనకు బలాన్ని, శక్తిని ప్రసాదిస్తాడు ఆ స్వామి. అందుకనే భుజించే ముందు ఆ స్వామిని తలుచుకొని ఈ శ్లోకం చెప్పుకోవాలని చెప్తారు. కాబట్టి రసంతో కూడి ఉన్నట్టుది అయి ఉండాలి ఆహారము. అలాగే ద్రవంగా, కొంచెం ద్రవంగా ఉండాలి, మెత్తగా ద్రవంగా. అందుకే అంటారు మనం ఆహారం భుజించినప్పుడు జీర్ణం అవడం కోసం మనలో ఆంధ్రులలో ముఖ్యంగా రసం అంటాం కదా, చారు. ఆ రసాన్ని మనము ఆహారంలో కలుపుకొని మెత్తగా తింటాం. ఎందుకు అంటే అందులో జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా జీర్ణానికి చాలా బాగా పనిచేస్తాయి కదా. అలాగే ఇంగువ ఇవన్నీ జీర్ణానికి, చింతపండు రసం, టమాటా రసం, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే రసంతో కూడుకున్న ద్రవ పదార్థంతో కూడుకున్న మెత్తటి ఆహారాన్ని సేవించాలి సాత్విక గుణము కలిగినటువంటి వారు. అది సాత్వికమైన ఆహారం. అలాగే ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఇలాంటివి ఎక్కువగా సేవించడం వలన సాత్వికమైనటువంటి గుణము అలవడుతుంది. అదే ఇక్కడ కోమలమైనది, ఇక తాకుటకు మృదువుగా ఉన్నది, ఆ విధంగా ఉన్నటువంటిది సేవిస్తూ ఉంటారు. సాత్విక ఆహారాన్ని సేవిస్తూ ఉంటారు సాత్విక గుణము కలిగినటువంటి వారు. అయితే తినునప్పుడు నోటికి ఉన్నంత మధురముగా లోపలకు పోయిన తరువాత కూడా సులభంగా జీర్ణం అవ్వాలి. కొన్ని తిన్నప్పుడు చాలా బాగా ఉంటాయి మధురంగా, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత కీడు చేస్తాయి. అలాగే చల్లటి పదార్థాలు, మనము ఈ ఎండాకాలంలో చల్లటి పదార్థాలు తింటూ ఉంటాం. అలాగే ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటారు, ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటారు, ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకొని తాగుతాము. ఇవన్నీ అంటే తిన్నప్పుడు తాగినప్పుడు బాగానే ఉంటాయి, ఆ తర్వాత కీడు చేస్తాయి పొట్టకి, ఆ ఉష్ణాన్ని ప్రేరేపిస్తాయి కడుపులోకి వెళ్ళిన తర్వాత. అట్లాంటి పదార్థాలు సేవించకూడదు. అది ఇక్కడ అర్జున, ఎవరైతే ఈ లక్షణాలతో అంటే సాత్విక ఆహారాన్ని ఎవరైతే హాయిగా సేవిస్తారో వారికి ఆయు క్షీణం ఎప్పుడూ కలగదు, ఆయు వృద్ధి అవుతుంది, ఆయుష్ పెరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ అర్జున సత్వాన్ని పోషిస్తుంది. అందుకే సాత్విక ఆహారాన్ని భుజించండి. రక్త మాంసాలతో కూడినటువంటి ఆహారాన్ని సేవించడం తగ్గించండి, అసలు తినకపోవడమే మంచిది. అహింస పరమోధర్మ అంటే ఇంకొక జీవిని బాధ పెట్టి ఆహారాన్ని సేవించడం వలన దాని వలన లాభం కంటే ఎక్కువ నష్టమే వస్తుంది. కాబట్టి శారీరక మానసిక బలాలకు ఈ ఆహారమే ముఖ్యంగా ఆధారం. ముఖ్యంగా అన్నిటికంటే మన శరీరాన్ని పోషించేది మొట్టమొదట ఆహారమే.
ఆహారాన్ని బట్టి మన ఆలోచనలు, మన నడవడిక, మన గుణాలు అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి శరీరం ఎప్పుడైతే బాగుంటుందో, శరీరం ఆరోగ్యంగా ఉన్నట్టయితే మంచి ఆలోచనలు వస్తాయి. అలాగే బలం కూడా, సత్వం కూడా వస్తుంది, బలం పెరుగుతుంది. అది ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా మనుష్యుడు తాను కూడా తను సుఖంగా ఉంటాడు, తన చుట్టూ ఉన్నవారు కూడా సుఖంగా ఉంటారు. ఇప్పుడు రజోగుణం వలన ఎటువంటి నష్టాలు, అంటే ఎటువంటి ఆహారాన్ని రజోగుణం ఉన్నటువంటి వారు సేవిస్తారు? కట్వాంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్ట దుఃఖ శోకామయ ప్రదాః. చూసారా? కట్వ, ఆమ్ల, లవణ, అత్యుష్ణ, తీక్ష్ణ. అంటే ఏ పదార్థమైతే కాలకూట విషం కంటే చేదుగా ఉందో, కొన్ని చేదుగానే ఉంటాయి. ఇప్పుడు కాకరకాయ చేదుగా ఉంటుంది, కానీ అది మనకి మంచి చేస్తుంది. అలా కాకుండా కొన్ని పదార్థాలు కాలకూట విషం కంటే చేదుగా ఉన్న పదార్థాలు ఈ రజోగుణం ఉన్నటువంటి వాళ్ళు ఇష్టపడతారు. ఏది? సున్నము కంటే ఎక్కువ విదాహకము. సున్నము కంటే అంటే మెత్తగా శుద్ధలాగా ఆ పిండితో కూడినటువంటి కొన్ని పదార్థాలు ఉంటాయి, అలాంటివి రజోగుణం ఉన్న వాళ్ళు ఇష్టపడతారు. ఎక్కువ పుల్లగా పులుపు తినచ్చు, కానీ విపరీతమైన పులుపు మంచిది కాదు. పొట్టలోకి వెళ్ళిన తర్వాత దాని వలన మనం అందరం చూస్తున్నాం, గ్యాస్ లక్షణాలు వెలువడతాయి. కాబట్టి ఆ ఎక్కువ పులుపుని ఇష్టపడతారట ఈ రజోగుణం ఉన్నటువంటి వాళ్ళు. ఇక తీపి తినుబండారాన్ని తయారు చేయటకు కాను పిండిలో నీరు పోయు రీతిని. చూసారా? అంటే పేడ అంటాం కదా మనం, దూద్ పేడ, అది పాలతో తయారు చేస్తే బాగుంటుంది. అలా కాకుండా చాలామంది పిండితో తయారు చేస్తూ ఉంటారు, అది ఆరోగ్యానికి మంచిది కాదు. కొంతమంది పిండిగా తినడానికి ఇష్టపడతారు, అదే రజోగుణం ఉన్నటువంటి వాళ్ళు అలాంటి ఆహారాన్ని ఇష్టపడతారు. అంతేకాదు ఇక్కడ క్షార రసములు అత్యధిక పరిమాణంలో ఉన్నట్లయితే ఉప్పు పులుపు రెండు కూడా ఎక్కువ. ఉప్పు పులుపు ఉన్నప్పుడు కారం కూడా విపరీతంగా పడాలి, దానికి తగినటువంటి కారం. ఈ మూడు కలిసినప్పుడు తిన్నప్పుడు రుచిగా ఉండొచ్చు, కానీ అవి ఆహారం లోపలికి వెళ్ళిన తర్వాత, పేగులోకి వెళ్ళిన తర్వాత పేగును నాశనం చేస్తాయి. ఎక్కువ ఉప్పు, ఎక్కువ పులుపు, ఎక్కువ కారం, ఈ మూడు కలిసినప్పుడు. అయితే ఇంకా రజోగుణం ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఇలా వేడివేడిగా వెంటనే స్టవ్ మీద నుంచి దించేసి అలా వేడివేడిగా భుజించి ఇష్టపడతారట. ఎక్కువ వేడిగా సలసల కాగిపోతూ ఉన్నటువంటిది, కానీ అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అంటే సత్వగుణానికి మంచిది కాదు. ఎందుకంటే వేడివేడిగా తిన్నప్పుడు లోపలికి వెళ్ళి ఎక్కువ ఉష్ణాన్ని, లోపల పేగులు అవి కూడా వేడికి గురవుతాయి. మనలో ఉన్నటువంటి ఈ జీర్ణ వ్యవస్థ అంతా మనం తినే ఆహారాన్ని బట్టి ఉంటుంది. అంటే రజోగుణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇలాంటి ఆహారం తినడం ఎక్కువ ఇష్టపడతారు. అంతేకాదు ఇక అత్యుష్ణంగా ఉండేటువంటి అన్నం పైన వెలువడేటువంటి ఆవిరి వేడిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఉష్ణం ఎక్కువగా ఉద్భవిస్తుంది. అది లోపలికి పోయినప్పుడు ఏమవుతుంది, ఆ వత్తి, ఒక ఒత్తిని వెలిగించినప్పుడు ఆ వత్తి కూడా మాడిపోతుందా అన్నంత వేడిగా. ఇట్టి ఆహారము పైకి చూడడానికి ఏమీ మనకు కనిపించదు, చాలా బాగుంది, వేడివేడిగా హాయిగా భుజించాం కదా అనుకోవచ్చు. కానీ లోపలికి వెళ్ళగానే ఇక అలాంటి ఆహారం వలన ఉష్ణము విపరీతంగా పుడుతుంది. మనము వాత, పిత్త, పైత్య రసాలు, ఇవన్నీ కూడా రసాలు లోపల జీర్ణ రసాలు ఉద్భవిస్తూ ఉంటాయి. జీర్ణము రసము జీర్ణం కావడానికి మనం తిన్నటువంటి ఆహారం. కానీ విపరీతంగా ఈ రసాలు
లోపల వెలువడినప్పుడు దాని వలన అనేకమైనటువంటి రోగబాధలు సంభవిస్తాయి. ఇది ఇక్కడ మనం చెప్పుకున్నది కాదు, ఆ భగవంతుడు చెప్తున్నది. అంటే ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో మనం తినేటువంటి ఆహారము కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, ఇలాంటి వాళ్ళుట మెత్తటి ఆహారాన్ని ఇష్టపడరు. కటకటామని కొన్ని ఆహారాలు ఉంటాయి, కొన్ని స్నాక్స్ కూడా మనం తింటూ ఉంటాం. కటకటమనేవి కొంతమందికి ఇష్టపడతారు కదా. ఆ కటకటలాడుతూ తిన్నప్పుడు లోపలికి వెళ్ళి అది పొడి పొడిగా మారుతుంది. ఆ పొడి జీర్ణం కావడానికి రసాలు ఎక్కువగా విడుదల కావాలి. కాబట్టి ఇది కూడా మంచిది కాదు. దాని వలన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ ఆహారాన్ని గురించి ముఖ్యంగా ఇక్కడ ఆ స్వామి చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, మనము ఆవాలు అవన్నీ ఎక్కువ వేసేసుకుంటాం. ఎందులో? ఆవకాయలో. ఆవకాయ తినొద్దని కాదు, కానీ ఆవకాయ కూడా చెప్తారు కదా, బీపీ ఉన్నవాళ్ళు ఎక్కువగా తినకండి. అంటే దానిలో నిల్వ ఉన్నటువంటి నూనె మనం అన్నీ పోసి పెట్టేస్తాం. ఎక్కువ ఉప్పు, ఆవపిండి, కారము అన్నీ కలిపి పెడతాం కదా. అది అప్పుడప్పుడు తినాలి. కానీ రెగ్యులర్గా ఎవరైతే తింటారో ఆ ఘాటు, ఆవ ఘాటు, ఆ ఆ ఉప్పు, ఆ కారం, ఆ నిల్వ నూనె, వీటన్నిటి ప్రభావము మన ఆరోగ్యం మీద పడుతుంది. రక్తం మీద ఒత్తిడి పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది దాని వలన. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. జిహ్వ చాపల్యం ఉన్నప్పుడు అవన్నీ మనం చూడం. జిహ్వ చాపల్యం అన్నిటికంటే కూడా చాలా బలహీనమైనది మనకు. అంటే తినాలి అనిపిస్తే తప్పకుండా తినేయాలి, ఆ తర్వాత ఏమైతుందో చూసుకుందాం అని అనుకుంటూ ఉంటాం అందరం. కానీ దాని యొక్క ప్రభావము మన నిత్య జీవితం మీద, మన గుణముల మీద, మన నడవడిక మీద పడుతుంది. అదే చెప్తూ ఉన్నాడు. ఈ పదార్థాన్ని తినడం వలన ఆహార రాజసస్యేష్ట దుఃఖ శోకామయ ప్రదాహ. చూడండి, ఎక్కువ కారం తిన్నప్పుడు హాయిగా నిద్రపోగలుగుతామా? అది సరిగ్గా జీర్ణం కాకపోతే పక్క మీద పడుకున్నప్పుడు శయ్య మీద నిద్రించలేరు, అటు ఇటు పొర్లుతూనే ఉంటారు. అంతే కదా. దుఃఖ శోకామయ ప్రద, నిద్ర పట్టదు. ఆ తర్వాత శాంతి లభించదు. మంచినీళ్ల చెంబు వదలకుండా తాగుతూనే ఉంటాం కదా. కారం తినేస్తాం కానీ నీళ్ళు ఎక్కువ తాగుతాం, అలా చేస్తాం. ఈ పదార్థాలన్నీ ఇవన్నీ కలగలిపి లోపల ఎక్కువ నీళ్లతో కలిసి లోపల గ్యాస్ ఫామ్ అయిపోయింది, త్వరగా జీర్ణము అవదు. కాబట్టి ఇక్కడ ఏమవుతాయి? ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది? నిద్ర సరిగా పట్టనప్పుడు ఆందోళన, ఆలోచనలు, ఇక రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి. ఈరోజు నిద్రపోలేదనుకోండి, రేపటి రోజున మనం సక్రమంగా ఏ పని చెయ్యలేము, ప్రొద్దున్నే లేవలేము, అన్ని కార్యక్రమాలు కూడా కుంటుపడతాయి. దానివలన మనం చేసేటువంటి కార్యక్రమంలో, నిత్యం మనం చేసే నిత్య కార్యక్రమాల్లో కూడా లోపం వస్తుంది. దాని వలన విసుగు, కోపం, అశాంతి ఇవన్నీ నిద్ర లేకపోవడం వల్ల వస్తాయి. దీనికంతా కారణం ఏంటి? మనం భుజించినటువంటి ఆహారము. కాబట్టి ఈ శరీరంలో ఈ రోగం అనే కాలసర్పాన్ని నిద్ర లేపకుండా, ఎప్పుడు పొంచుకునే ఉంటాయి రోగాలన్నీ, కానీ వాటిని ఎక్కువ ప్రోత్సహించకుండా ఈ అన్నము లభించినప్పుడు దానిని మనం చూసుకుని తిన్నట్లయితే, సాత్విక ఆహారాన్ని భుజించినట్లయితే ఈ దుఃఖాలనేవి రావు. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు. కట్వాంలవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్ట దుఃఖ శోకామయ ప్రదాహ. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఆహారము మనము
తిన్నంత వరకే రుచి, ఈ నాలుక దాటితే అదంతా మురికి అని. అంటే మనం తిన్నది ఎంత తింటామో దానిలో కొంత మాత్రమే శక్తి వెలువడుతుంది, మిగతా అంతా కూడా మలంలో వెలుపలికి వెళ్ళిపోతుంది కదా. అంటే మనకు ఏది శక్తి ఎక్కువ లభిస్తుందో అలాంటి ఆహారాన్ని మాత్రమే భుజించడానికి ప్రయత్నం చెయ్యాలి. ఇప్పటి వరకు మనము సాత్విక ఆహారం తినేవారి లక్షణాలు ఏమిటి, ఎలాంటి ఆహారాన్ని భుజిస్తారు, అలాగే రాజస ఆహారము ఎలాంటిది, రాజస ఆహారం యొక్క లక్షణాలు ఏమిటి అని తెలుసుకున్నాం. రేపటి రోజున తామస ఆహారం యొక్క లక్షణాలను తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.